ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి. వైసీపీ అధికారంలో ఉన్నంతసేపు వైసీపీ వాళ్ళు దొంగలు, వైసీపీ ప్రజల డాటా చౌర్యం చేస్తోంది అని చెప్పి జనసేన, టీడీపీ ఆరోపించాయి. ఇప్పుడు జనసేన, టీడీపీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జనసేన మొత్తం మన డాటాని చౌర్యం చేస్తోంది. ఏదైనా చిన్న ఇష్యూ అయితే ఇమీడియట్‌గా మన డాటా, మన ఆధార్ నెంబరు, మన ఫోన్ నెంబరు, మన అడ్రస్ ఇమీడియట్‌గా వాళ్ళు పట్టుకుంటున్నారు, ట్రేస్ చేస్తున్నారు ఎక్కడున్నారో. ఇదంతా డాటా చౌర్యం జరుగుతుందనేది ఇప్పుడు వైసీపీ నేతలు, వైసీపీలో కొంతమంది కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇది భారీగా నిజంగా డేటా ఉల్లంఘన జరుగుతుందా అంటే, ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి సాధ్యమయ్యింది అంటే, ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చిందంటే వాళ్ళకి కూడా సాధ్యం అవుతుందనేది. ఇందులో ఇంకా కొత్తగా డౌట్ ఏం అవసరం లేదు. ఇప్పుడు జనసేన డేటాని దొంగిలిస్తుంది అని వైసీపీ ఆరోపిస్తుంది అంటే, గతంలో జనసేన ఆరోపించింది కూడా కరెక్టే. వైసీపీ కూడా వైసీపీ గతంలో డేటా చౌర్యం చేసింది. ఇప్పుడు జనసేన చేయట్లేదంటే వాళ్ళు చేయట్లేదని, వాళ్ళు చేశారంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. అంతే, ఇందులో ఏముంది? కాకపోతే మధ్యలో ప్రజల అమాయకులు అనమాట. కానీ దీన్ని ఆపడం అవుతుందా? కుదురుతుందా? కుదరదు. ఆధార్ కార్డు ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే ఆధార్ కార్డుని ఒక ప్రామాణికం చేసిందో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం, ఖచ్చితంగా ఆ డాటా లీక్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత తర్వాత ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఈ సచివాలయాలు వచ్చినా, వాలంటీర్లు వచ్చినా, ప్రభుత్వ పథకాలకు ప్రతిదానికి ఆధార్ ఎప్పుడైతే లింక్ అని అనుకున్నామో, ఇప్పుడు ప్రభుత్వ పథకాల దాకా ఎందుకు? మనం ఒకటి సిమ్ కార్డు తీసుకుంటాం, మొబైల్ ఎయిర్టెల్లో, వడాఫోనో, ఇంకోటో తీసుకుంటాం, ఐడియాను. వాళ్ళకి వెళ్ళి ఆధార్ ఇవ్వట్లేదా? వాడెవడో మనకు తెలుసా? అదొక ప్రైవేట్ సంస్థ. అంటే మనమే ఒక ప్రైవేట్ సంస్థకి మన డేటాని ఇచ్చేస్తున్నాం. మనకు సిమ్ కావాలని, ఇంకోటి కావాలని. అది లేకపోతే వాళ్ళు సిమ్ కార్డు ఇవ్వరు. ఇప్పుడు అందరూ బిఎస్ఎన్ఎల్ ఎందుకు తీసుకోవట్లేదు? బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వానికి సంబంధించిన మొబైల్ నెట్వర్క్. ప్రైవేట్ మొబైల్ నెట్వర్క్ వైపు ఎందుకు వెళ్తున్నారు? ఖచ్చితంగా అక్కడ మన డాటాను మనమే దుర్వినియోగం చేసుకుంటున్నాం. అలాగే ఇక ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రభుత్వానికి ఇస్తున్నాం. ఇక ఏదో రకంగా ఇప్పుడు అంత దాకా ఎందుకు? ఏదైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్తా ఉంటే అక్కడ బయట ఒక పెన్నోనో చిన్న స్లిప్ పట్టుకుని రెడీ ఉంటాడు. మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ రాయండి, లక్కీ డిప్లో మీకు గిఫ్ట్ ఇస్తాం అంటాడు. ఆడు ఇస్తాడో లేదో తెలియదు కానీ ముందు అవునా అనుకుని టక మనం రాసేస్తూ ఉంటాం, డోర్ నెంబర్లతో, ఫోన్ నెంబర్తో సహా. అది కూడా మన డాటా వాడికి ఇచ్చేసినట్టే కదా, లీక్ అయినట్టే కదా. కొంతమంది ఇప్పుడు అవగాహన పెంచుకున్న తర్వాత ఇవ్వట్లేదు కానీ మొన్నటి వరకు చాలామంది ఇచ్చారు, ఇప్పటికీ చాలామంది ఇస్తున్నారు. చాలా షాపింగ్ మాల్స్లో, కార్పొరేట్ సంస్థల్లో బిల్లు కొట్టే ముందు మన ఫోన్ నెంబర్ అడుగుతున్నారు వాళ్ళు. అసలు అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం మన ఫోన్ నెంబర్ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు ఎందుకు చేస్తారు? అంతమంది కస్టమర్లు మాకున్నారు, రోజుకి ఇంతమంది కస్టమర్లు వస్తున్నారు, ఇదిగో వాళ్ళ ఫోన్ నెంబర్ అని చాలా ఈజీగా సేకరిస్తారు. తర్వాత వాళ్ళు పెట్టే ఆఫర్లు, వాళ్ళ స్టోరీకి సంబంధించి మనకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. రేపొద్దున వాడు ఆ డాటా అమ్మేసుకుంటే ఎవరికైనా మన ఫోన్ నెంబర్లు అనేది వెళ్ళిపోయినట్టే కదా. డాటా లీక్ అవుతుంది అనేది ఎంత వాస్తవమో, మన డాటాని మనమే దుర్వినియోగం చేసుకుంటున్నాము, అందులో కొంత భాగస్వామ్యం మనది కూడా ఉంది అనేది అంతే వాస్తవం. ఇది గమనించాలి. ఇంకా రాజకీయంగా ఒకళ్ళనొకళ్ళు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారంటే ఇంకా అది రాజకీయం. మధ్యలో సామాన్యుడు, అమాయకులు, ప్రజలు, అంతే.